వీడు జస్ట్ నవ్వినందుకు 285 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. వీడి పేరు డోంగ్రైట్, వయసు 18 సంవత్సరాలు. ఒక లోకల్ బార్ లో పనిచేస్తుండేవాడు. వీడికి వచ్చే డబ్బులు సరిపోక దొంగతనం చేద్దామని అనుకుంటాడు. దొంగతనానికి వాడిద్దరు ఫ్రెండ్స్ ని హెల్ప్ అడుగుతాడు. అలా ఒక స్టోర్ లో వర్క్ చేస్తున్న జోర్డన్ అనే హై స్కూల్ అబ్బాయిని రాబరీ చేద్దాం అనుకుంటారు. కానీ అబ్బాయి రివర్స్ ఫైట్ చేయడంతో గన్తో కాల్చి చంపేస్తారు. దాంతో పోలీసులకు దొరికిపోతారు. కేసు కోర్టుకు వస్తుంది. సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అవ్వడంతో చంపినందుకు వాడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అలాగే హెల్ప్ చేసినందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. కోర్టులో వాళ్ళ అబ్బాయి జోర్డన్ ని తలుచుకొని వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే వీడు చూడండి ఎలా నవ్వుతున్నాడు. జోర్డన్ వాళ్ళ తండ్రి నా కొడుకుని ఎందుకు చంపా, వాడి చిన్న పిల్లోడని అరుస్తుంటే జోర్డన్ వాళ్ళ తండ్రిని చూసి కూడా నవ్వుతాడు. అది చూసిన జడ్జ్, నువ్వు వాళ్ళ అబ్బాయిని చంపేశావు, వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుతున్నావు, నువ్వు కనీసం మనిషిలకు కూడా కనిపించట్లేదు, నీ జైలు శిక్ష 25 ఏళ్ళు కాదు, దాన్ని 285 సంవత్సరాలకు పెంచుతున్నానంటాడు. అది వినగానే ఈ కొండముచ్చి నా కొడుకు మొహం మీద నవ్వు మాయమైపోయింది. వెంటనే జడ్జితో, నేను కావాలని నవ్వలేదు, నాకు భయంగా ఉంది, అది కవర్ చేసుకోవడానికి నవ్వానని చెప్తాడు. వాళ్ళ లాయర్ కూడా సారీ చెప్తాడు. అయినా జడ్జి వినలేదు. నువ్వు వాళ్ళ మీద నవ్వటమే కాదు, కోర్టు అంటే కూడా నీకు భయం లేదని ఇంకో పనిష్మెంట్ కూడా వేస్తాడు జడ్జ్. అదేంటంటే వీడి జైల్లో చచ్చిపోయే వరకు ఒక్కసారి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడానికి వీల్లేదని జడ్జి చెప్తాడు. కనీసం అప్పుడైనా వీడికి ఫ్యామిలీ వాల్యూ తెలుస్తుందేమో చూద్దాం.